పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చేలా ఉన్నాయి. అవును, మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. శాంతి చర్చల గురించి మాట్లాడుతూనే అమెరికా, ఇరాన్ దేశాలు పరస్పర దాడులకు దిగాయి. ఇరాన్ రాడార్, డ్రోన్ వ్యవస్థలపై అమెరికా దాడి చేస్తే కువైట్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతి దాడికి దిగింది. ఓవైపు పశ్చిమాసియాలో శాశ్వత శాంతి స్థాపనకు దౌత్య మార్గంలో చర్చల టాపిక్ నడుస్తున్న వేళ మరోవైపు ఇరాన్, అమెరికా పరస్పర దాడులతో పశ్చిమాసియాలో బాంబుల మోత మోగించాయి. గత వారం తమ అత్యాధునిక MQ-1 డ్రోన్ ఇరాన్ క్షిపణులు కూల్చేసినందుకు ప్రతీకారంగా సోమవారం ఇరాన్కు చెందిన రాడార్ వ్యవస్థలపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. డ్రోన్లను ప్రయోగించే ప్రయోగ కేంద్రాలను అమెరికా లక్ష్యంగా చేసుకుంది. అమెరికా దాడులకు ఇరాన్ ప్రతిదాడులతో ప్రతీకారం తీర్చుకుంది. అమెరికా వైమానిక స్థావరాలకు నిలయమైన కువైట్పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. డ్రోన్లతో తెగబడింది. అయితే వీటిలో దాదాపు అన్నింటినీ కూల్చేశామని కువైట్ తెలిపింది. అంతర్జాతీయ జలాలపై నిఘా, పర్యవేక్షణ విధుల్లో ఉన్న US MQ-1 డ్రోన్ను ఇరాన్ జల సమాధి చేసింది. అందుకే వాళ్ళ రాడార్లను ధ్వంసం చేశామని అమెరికా సైనిక సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఆదివారం గెరూక్ కేష్ ద్వీపం మీద దాడులు చేశామని అమెరికా మిలిటరీ తెలిపింది. అయితే టెలికమ్యూనికేషన్ టవర్ మీద సైతం అమెరికా దాడి చేసిందని IRGC వెల్లడించింది. దౌత్యం జరుపుతూ దాడులు చేయటంపై ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘేల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదటి నుంచి అమెరికా తమని నమ్మట్లేదన్నారు. చర్చలు సైతం అపనమ్మకంతో కొనసాగుతున్నాయని, అవిశ్వాస వాతావరణంలో దౌత్యం ఏనాటికి కొలిక్కి రాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్ ఒప్పందం చేసుకునేందుకు సిద్ధంగానే ఉందని, అమెరికా మాటిమాటికి బాంబులు వేయటం మానేసి ఓపిక పడితే అంతా కుదురుకుంటుందని ఆయన అన్నారు. అమెరికా బలగాల రక్షణలో గత వారం రోజుల వ్యవధిలో ఏకంగా 70 వాణిజ్య నౌకలు హర్ముజ్ జలసంధి గుండా పయనించాయని ఆ దేశ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. పర్షియన్ గల్ఫ్ జలాలకు అటువైపు ఇటువైపు ఈ నౌకలు సురక్షితంగా ప్రయాణించగలిగాయని అమెరికా అధికారులు వెల్లడించారని న్యూయార్క్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది.